ఈ అమెరికాలోనే ఇప్పుడు చాలా ఇష్యూస్ వస్తూ ఉంటాయి. అక్కడికి వెళ్ళి పెళ్లి చేసుకున్నాక డైవర్స్ అని చెప్పని వాళ్ళు పంపించేయడం, వీళ్ళు ఎక్కడికి వచ్చేయడం, వాళ్ళు అక్కడ ఉండడం, ఇట్లాంటి ఇష్యూస్ చాలా వస్తూ ఉంటాయి. మనం చాలా కేసెస్ కూడా వింటూ ఉంటాం. మీరు చేసిన వాటిలో అన్సాల్వ్డ్, దీనికి పరిష్కారం రాదు అని భయపడినటువంటివి సాల్వ్ చేసినవి ఏమైనా ఉన్నాయా? ఒక కేసు నేను సాల్వ్ చేసి చెప్తాను నేను. భార్యాభర్తలు పెళ్ళైన తర్వాత ఒక 5 సంవత్సరాలు గొడవ అయింది అనుకుందాం. వాళ్ళు డైవర్స్ అప్లై చేసుకున్నప్పుడు ఏం చేస్తారంటే అక్కడ ఇద్దరు ఆస్తులు, పెళ్ళైన తర్వాత సంపాదించిన ఇద్దరు ఆస్తులు, ఒక్కరుంటే ఒక్కరు, ఇద్దరు ఉంటున్నారు, అన్నీ ఒక దగ్గర పోగేయాలి. ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, అది ఇండియాలో కొన్నా ఏడో కొన్నా ప్రతి దాన్ని అక్కడ లిస్ట్ అవుట్ చేసి కోర్టులో సబ్మిట్ చేయాలి. వీళ్ళ అడ్వకేట్ వాళ్ళకి ఇచ్చుకోవాలా, వాళ్ళ అడ్వకేట్ వీళ్ళకి ఇచ్చుకోవాలా, చూసుకొని అది ఎట్లా డిస్ట్రిబ్యూషన్ చేయాలా, ఎక్స్పెన్సెస్ ఏమున్నాయని చెప్పి చేస్తారు. ఓకే, ఇక్కడ ఒక కేసులో అతిపెద్ద ప్రాబ్లం వచ్చింది. ఏంది అతిపెద్ద ప్రాబ్లం అంటే ఏంటంటే గోల్డ్. కేజీ గోల్డ్ ఆ అబ్బాయి కొన్నాడు. కొన్న తర్వాత వైఫ్కి గోల్డ్ కొంటే జనరల్గా వైఫ్కే ఇస్తాం కదా, జనరల్గా చెప్తున్నా. అక్కడ రూల్ ఏం తెలుసా, భార్య ఏదైనా ఇస్తుంది గిఫ్ట్, దాన్ని తిరిగి తీసుకొని లేదు. కేజీ గోల్డ్ గిఫ్ట్ కింద వెళ్ళిపోదు. ఇప్పుడున్న లెక్కల ప్రకారం ప్రజెంట్ గోల్డ్ 1,40,00,000 కేజీ గోల్డ్. వీడేమంటాడు, అరే నేను గిఫ్ట్ ఏంది నాకు అంటాడు. జడ్జి ఏం చెప్తాడు, నీకు గిఫ్టే కదా ఇవ్వాల్సింది కదా అంటాడు. వీడేమో లబ్బదిబ్బ బతుకుంటాడు, అరే నీ అమ్మ నేను గోల్డ్ కొన్నా కదా అని చెప్పి. ఆ కేసుని నేను వెళ్ళి అక్కడ అటర్నీస్తో మాట్లాడి, ఇండియన్ కల్చర్లో మీరు చెప్తున్నది ఏదైతే ఉందో అది అమెరికన్ కల్చర్. గోల్డ్ ఉన్నదంతా ఎక్కడ, ఇండియాలో. ఓకే, ఇండియన్ కల్చర్లో సేవింగ్స్ అనేటివి మేము గోల్డ్ రూపంలో పెట్టుకుంటాం. ఆ గోల్డ్ అనేది ఇండియాలో సేవింగ్స్ కింద పెట్టుకుంటాము. మీరు ఇక్కడైతే ఇట్లా స్టాక్స్ మిగతా ఎట్లా పెట్టుకుంటారో మేము సేవింగ్ కింద పెట్టుకుంటాము. కాబట్టి దాన్ని డోంట్ ట్రీట్ యాజ్ ఎ గిఫ్ట్. ఓకే, వి ఎక్స్ప్లెయిన్డ్. దశలో ఏమన్నాడు, సరే నాకు బుక్కులు ఎక్కడ రాసిందో చూపిమంటాడు జడ్జి. ఇండియాలో మీరు గోల్డ్ సేవింగ్స్ కింద ఉందనేది ఎక్కడ రాసి ఉంది అన్నాడు. కరెక్ట్ క్వశ్చన్. సుప్రీంకోర్టులో ఒక జడ్జిమెంట్ ఉంది మాకు. ఓకే, ఇండియాలో గోల్డ్ అనేది సేవింగ్స్ కింద కొంటారు, దాన్ని డిస్ట్రిబ్యూషన్ చేసేటప్పుడు కొన్ని విషయాలు పరిగణించాలి అనేది ఒక జడ్జిమెంట్ ఉంది. ఓకే, సో అది రిఫరెన్స్ తీసుకొని జడ్జికి ఇచ్చేస్తే జడ్జి ఇంప్రెస్ అయిపోయి ఆ గోల్డ్ని 2 భాగాలు చేసి సెన్సార్ చేసి పడేసి చిన్న లాజిక్ను ఉపయోగించి అక్కడికి పోయి రీసెర్చ్ చేసి దీన్ని ఒక జడ్జికి చెప్పడం ద్వారా ఏంది, అబ్బాయికి ఎంత మిగిలింది, 1.5 అంటే దగ్గర మళ్ళీ 75 లక్షలు మిగిలినట్టే. 500 గ్రామ్స్ గోల్డ్ మిగిలింది. ఇది కోఆర్డినేషన్ చేస్తానికి ఎవరు లేరు అక్కడ, చెప్పనికి లేరు, రీసెర్చ్ చేయడానికి లేదు, కోఆర్డినేషన్ చేస్తానికి లేదు, ఏం లేదు అక్కడ.